आइटम चिपी पड़ी మమ్మల్ని తిప్పడానికి అయింది అంటున్నా ఆ దూషణ లీడర్ కూర్చోండి. ఇప్పుడు రేపటికెళ్ళి ఉచిత కరెంట్ ఎస్సీ ఎలక్షన్ చేయబాబు 5వ తారీఖు నుంచి కొడతారు కదా బిల్లులు కట్టుడేనా 201 కట్టుడు కట్టుడే 200 కట్టకుండా తీసుకెళ్తాను. ఫ్రీ పవర్ ఉన్నది కదా సార్. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ మనకు రేపు 1 మార్చ్ స్టార్ట్ చేస్తారు కదా సార్. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫిబ్రవరి బిల్లు రాదు మీకు మార్చిలిగా. ఇప్పుడు మేము మీ క్లారిటీ తీసుకుంటాం. అట్లా కాదు సార్. ఇప్పుడు నార్మల్లీ వాటిలో లోపడి వాళ్ళది అదే సార్ 200 యూనిట్స్ లోపల వాళ్ళ దగ్గర రేపు మీరు బిల్ కలెక్ట్ చేయరు, అవసరం లేదు. 200 యూనిట్లు లోపు అంటున్నాయంటే వాళ్ళు 0 బిల్డింగ్ 0 బిల్లే కదా. మన జగిత్యాల జిల్లాలో ఎన్ని వచ్చిన మనకు కాదు సార్. మన జగిత్యాల జిల్లాలో ఎన్ని కనెక్షన్ డొమెస్టిక్ ఇప్పుడు ఎంతమంది ఫ్రీ పవర్లు వస్తున్నారు అంటే మీకు ఇంకా లిస్ట్ రాలేదా? కాదు సార్, మనకు అందాజ ఒక లెక్కనైతే ఉండాలి కదా సార్. ఉదాహరణ జగిత్యాల జిల్లాలో డొమెస్టిక్ ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి, ఎన్ని ఎగ్జాక్ట్ రైట్ సార్. అదే ఇప్పుడు మీ పరిధి లోపల 200 అంటే 90% విల్ గెట్ ఫ్రీ పవర్. అంటే వీళ్ళకి అందరూ ఎప్పటికెళ్ళి 0 బిల్లే కదా సార్. 90% చైర్మన్ ఎన్నికకు సంబంధించి వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీకి ఏదైతుందో వాళ్ళ సంపూర్ణ ఆధిక్యత కలిగి ఉంటుంది సార్. వాళ్ళు ఆశించిన ఫలితం ఎమ్మెల్యే గారు ఆశించిన మేరకు పొందలేకపోవటానికి అది ఆయన వైఫల్యం. పార్టీలో సమన్వయం లోపించి ఆయనే ఒంటెద్దు పోకడా నియంత్రిత ధోరణితో ఇప్పుడు ఆయన ఒంటెద్దు పోకడా నియంత్రిత ధోరణితో ఏదైతుందో పార్టీలో తెరపైకి రావటం వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఏదైతే జీవన్ రెడ్డి గారు అంటే నాకు ఇది అర్థంగా అంటే ఆయన పార్టీని కూడా నేనే రక్షకుడుకున్నానని కోరుకుంటుండే టీఆర్ఎస్ పార్టీకి. అంటే టీఆర్ఎస్ పార్టీకి నేను రక్షకుడు ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి అంటున్నాను నేను. జీవన్ రెడ్డి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి విప్ జారీ చేయలేదు, నా పార్టీలో నేను విప్ జారీ చేయాలో చేయకూడదు అని కూడా నువ్వు నియంత్రిస్తావా? నీ పార్టీలో సమన్వయం లోపించి ఏకాభిప్రాయాన్ని కూడగట్టుకోలేక భిన్నాభిప్రాయాలు తలెత్తినప్పుడు ఏదైతుందో సమన్వయం చేసుకోవాలి. నువ్వు అది చేసుకోలేక ఏదైతున్నదో జీవన్ రెడ్డి గారు వాళ్ళకి విప్ ఎందుకు జారీ చేయలేదు, నా పార్టీలో విప్ జారీ చేయాలా చేయకూడదా, నేను ఎవరిని సమర్థించాలి? మాకు నాయకుడు అండి ఫ్లోర్లా ఇలా కల్లపల్లి దుర్గే గారు ఏదైతున్నారో మాకు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్. ఆయన సమయానుగుణంగా ఏదైతుందో ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆయనకు బాధ్యత అప్పగించిన
సమయానుగుణంగా ఏదైతుందో దుర్గయ్య గారు ఏదైతుందో అక్కడ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఆ బాధ్యత ఉన్నప్పటికీ నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమనుకుంటుండు, నేను ఆయన పార్టీని సమర్థించలేదని చెప్పని అది నన్ను తప్పబడుతుండా? అంటే నిజంగా నేను ఆయన సమర్థిస్తా అని చెప్పని ఈయన భావించిండా? నేనైతే న్యాచురల్గా కూడా ఏదైతుందో ఆయన వైఫల్యం చెందాలని కోరుకుంటా. నేను ఆయన వైఫల్యం చెందాలని కోరుకుంటా. బట్ న్యాచురల్ అయితే రాజకీయంగా నేను ఆయన సఫలీకృతం కావాలని ఎందుకు కోరుకుంటేనే? ఇప్పుడు ఉదాహరణకు సారంగపూర్ మండల ప్రజాపంచాయతీ ఎన్నిక జరిగింది మొన్న 4 సంవత్సరాలు. అలా అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏది ఇస్తుందో ఆమె మమత అని ఒక అమ్మాయికి బీఫామ్ ఇచ్చింది. నరసింహారెడ్డి కూతురు మమత అమ్మాయికి బీఫామ్ ఇచ్చింది. మాకు సంఖ్యాపరంగా 2 సభ్యులు ఉన్నారు. కానీ మా సంఖ్యతో ఏది ఇస్తుందో మేము ఆ ఫలితాన్ని కొంత తారుమారు చేసే అవకాశం మాకు లభిస్తుంది. వాళ్ళ పార్టీలో భిన్నపిల్లలు తలెత్తి ఏది ఇస్తుందో తిరుగుబాటు అభ్యర్థి పోటీ చేసింది. సారంగపూర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మన జగిత్యాల నియోజకవర్గం ఆయన అధికారికంగా ఏది ఇస్తుందో ఒక అభ్యర్థి ప్రకటించిన మమతా నామయ్య అధికారికంగా బీఫామ్ ఇచ్చి ప్రకటించింది. ఏది ఇస్తుందో తిరుగుబాటు అభ్యర్థి తెర మీదకి వచ్చింది. మేము ఏం చేయాలి? తిరుగుబాటు అభ్యర్థిని సమర్థించాలన్నా అధికార అఫీషియల్ క్యాండిడేట్ సమర్థించాలన్నా? సపోజ్ యూ విల్ కీప్ అవే ఫ్రమ్ ది ఎలక్షన్ ప్రాసెస్ అధికార అఫీషియల్ అనౌన్స్ క్యాండిడేట్ సమర్థించినట్టయితే మేము సపోజ్ మేము ఎన్నికలకు దూరంగా ఉంటే అదేమవుతుంది? వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? మేము నిన్న ఎన్నికలకు దూరంగా ఉంటే వాట్ ఇండికేషన్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ గివెన్? జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ ఇద్దరు ఒకటైండు, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైంది అని అంటారన్నదే. ఏం సూరన్న న్యాచురల్ కదనే ఉంటే ఆయన ప్రతిపాదించిన అభ్యర్థి గెలుస్తాడు. నేను ఎన్నికలకు దూరం ఉంటే నేను ఆయనకు సహకరించినట్టే కదా. మరి నేను ఆయనకు సహకరించిన ఒక భావన ప్రజలుకి వెళ్తే వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్? మరిగా నువ్వు కోరుకుంటే నేను కోరుకుంటానే నీతో నీ మునిగే పడవా? ఇప్పుడు నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అంటేనే నువ్వెందుకు నాకు మునిగే పడవ అని చెప్పి బీజేపీ దూరం పెడతా ప్రయత్నం చేస్తున్నది. ఆ మునిగే పడవ నేను ఎందుకు చేయుతుంది ఇవ్వాలి? ఆ మునిగే పడవకి ఏదైతుందో నేను ఎందుకు చేయుతుంది ఇవ్వాలంటూ నేను ఇప్పుడు ఆయన మునిగే పడవ నేను ఎందుకు చేయుతుంది ఇవ్వాలని చెప్పి అంటున్నాను. సారంగపూర్లో ఏదైతుందో కొనాపూర్ శ్రీనివాస్ అని చెప్పని ఆయన భార్య జమున అమ్మాయి పేరు కోల జమున తిరుగుబాటు అభ్యర్థిని సమర్థించాను. ఆ నరసింహరెడ్డి నాకు దగ్గర ఉన్నాడు. నరసింహరెడ్డి నాకు దగ్గర అని చెప్పి అంటున్నాను. ఆయన నేను చెప్పాను, నేను సిద్ధాంత పరంగా ఏదైతుందో నేను టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించడం నా బేసిక్ ప్రిన్సిపల్. ఇటు భారతీయ జనతా పార్టీ ఏ మతతత్వ పార్టీగా ముద్రపడి ఉన్నదో, ఇక్కడ అధికార పార్టీగా ఏదైతుందో ప్రాంతీయ తత్వంతో ఏదైతే ఇవాళ రాజకీయాలు శాసించాలని ప్రయత్నం చేస్తున్నదో, మేము కాంగ్రెస్ పార్టీ ఏదో జాతీయవాదంతో ఏదైతుందో దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం కూడా పాటుపడే పార్టీ ఏదైతుందో మేము ఇన్ ప్రిన్సిపల్ వీఆర్ అపోజింగ్ బీజేపీ యాజ్ వెల్ బీఆర్ఎస్ ఆల్సో. ఇది ఇవాళ కాదు, మేము ఆనాటికలు కొనసాగుతుందని చెప్పంటు నేను కొట్లాడినట్టు మా మీద ఆధారపడి నువ్వు అభ్యర్థిని ప్రతిపాదించుకున్నట్టు జీవన్ రెడ్డి ఏదైతుందో విప్ ఎందుకు జారీ చేయలేదు? బేసిక్గా ఇవాళ ఏదైతుందో ఎన్నిక ఎప్పుడు జరిగేది ఉండేనే. జగిత్యాల రూరల్ మండలం ఎన్నిక ఏదైతుందో 3 సంవత్సరాల క్రితం ఖాళీ ఏర్పడ్డదే. ఇట్ వాజ్ ఏప్రిల్ 2021 అయిపోయింది. 2 మాసాలు అయితే 3 సంవత్సరాలు అయితే చెప్పండి. ఈ మన జగిత్యాల మున్సిపల్ ఖాళీ ఏర్పడి కూడా సంవత్సరం దాటిపోయిందని చెప్పండి. ఇప్పుడు జగిత్యాల మున్సిపల్ సంబంధించి అప్పుడు కవిత గారు ఏదో సందర్భంగా జగిత్యాలకు వస్తుంటే ఇదే మున్సిపల్ చైర్మన్ ఆశావాహులు అందరూ ఏదైతుందో అప్పుడు కవిత గారు మెప్పు పొందాలని చెప్పని ఆమెకు ఆర్భాటంగా స్వాగతం చెప్పే ప్రయత్నం చేయటము, అందులో బండారి నరేందర్ గారు కూడా ఏదైతుందో
ఆయన కొంత ముందుగా ఉండటం, కవిత గారికి ఏదైతే స్వాగత ఏర్పాట్లలో ఏదైతుందో కార్యకర్తల సమీకరణ కానీ వెంటనే ముందు ఉండడం లోపల ఏదైతుందో సరే పాపం ఆయన అనుకోకుండా ఏదైతుందో ఆయన హఠాన్ మరణం హార్ట్ స్ట్రోక్తోని చెడిపోయాడు. ఇది ఎవ్రీబడి నోస్, ఇది మనందరి కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక చరిత్ర అని చెప్పి అంటున్నాను. కవిత గారు వస్తున్న సందర్భంగా ఆమె స్వాగతం పొందడానికి వరకు కవిత గారు మెప్పు పొందాలనే ప్రయత్నంలో భాగంగా ఉత్సాహంగా కొంత కార్యకర్తల సమీకరణ లోపల అనుకోకుండా ఏదైతుందో గుండెపోటు వచ్చింది, చెడిపోయిండు, ఆయన భార్యకి ఇస్తారు కావచ్చు అని అనుకుంటారు. ఎవరైనా ఏమనుకుంటారే? మరి నువ్వు ఏకాభిప్రాయం కూర్చోబెట్టి అరే బాబు బండా నరేందర్ ఆకస్మిక మరణానికి గురైండు, మన సోదరుడు మన తోటి మిత్రుడు, ఆయన భార్య ఉన్నది, ఇప్పుడు ఆయన పోయిన కానీ ఆయన భార్యకి ఏదో మనం అవకాశం కల్పించవచ్చు అని చెప్పని అందరిని ఒప్పించి ఆమెను అభ్యర్థిగా చేయడము అందరూ హర్షిస్తున్నారు చెప్పంటున్నా. ఆ అమ్మాయి రజనిని అభ్యర్థిత్వం బలపరిస్తే అందరు హర్షిస్తున్నారు చెప్పంటున్నా. ఎప్పుడైతే రజని ఈ అమ్మాయి ఏదైతుందో ఈ జ్యోతిని సమర్థించడానికి చేయిందో ఇక దుర్గా గారు అప్పటికప్పుడు నేను తీసుకున్నాడు. ఆయన ఏం దుర్గానా ఇప్పుడు రజని ఏదైతుందో పాపం ఆమె అవుతుందని చెప్పి అందరం ఆశించిండు. ఆమె అయితే అందరూ హర్షిస్తున్నారు చెప్పి అంటున్నారు బండా రజని అవుతుంది. ఎవరు చేసేది ఏముంది దాంట్లో అంటే ఆమె చదువు రాదనా, నువ్వు ఎందుకు వద్దనుకుని నువ్వు చెప్పేది పాపం. ఆమెకి ఏంటి అన్నారు కథ, ఆమెను ఎందుకు పక్కన పెట్టండు? ఎవరైనా కానీ ఏదైతుందో ఈ సమాజానికి వస్తుంది, తండ్రి పోతే కొడుకనో తన భర్త పోతే భార్య అనో ఎమ్మెల్యే ఎంపీలకు కథ పెడుతున్నారు. ఈ చైర్మన్ పెద్ద ముచ్చట అంటే భర్త చనిపోతే భార్యలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తుండ్రు, ఎంపీ టికెట్లు ఇస్తున్నారు, భార్య కొంత ముందు లేకుంటే కొడుకులకు ఇస్తున్నారు. ఇదంతా వారసత్వ రాజకీయం మనం గమనిస్తున్నాం లేదా? నువ్వు ఏదైతుందో ఏకాభిప్రాయం పొందలేక సమన్వయం చేసుకోలేక నీ ఒంటెత్తు పోగొట్లతో నీ ఎత్తు ధోరణితో ఏదైతుందో ఇవాళ నువ్వు పార్టీ నీ దాంట్లో గ్రూప్లకు తెరదీసి దానికి ఏదైతుందో జీవన్ రెడ్డి విప్ ఎందుకు జారీ చేయలేదు, నేను ఎందుకు జారీ చేయలేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు విప్ జారీ చేయలేదు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు అంటున్నా. మాకు నాయకుడు ఉన్నాడు కల్లపల్లి దుర్గయ్య, ఆయనకి ఏదైతుందో మా పార్టీ వైపుకి వెళ్ళి ఏదైతుందో మేము ఆయనకు తగు సూచన చేసినాం. మేము సమయాన్ని కూడా ఏదైతుందో నిర్ణయం తీసుకోవడానికి కొరకు ఆయన లోపల ఉంటాడు కాబట్టి నిర్ణయం తీసుకోవడానికి ఆయన సూచన చేసినాం. ఆయన సీనియారిటీ, ఆయన అనుభవం, ఇవాళ ఆయన ఏ విధంగా టీఆర్ఎస్ని ఇరుకులో పెట్టగలుగుతాడు, కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా మనం ప్రజల్లో ముందు తీసుకోగలుగుతాం ఆయన ఆలోచించి నేను తీసుకున్నాడు. ఏంటే నాకు ఆశ్చర్యం అంటే చెప్పంటున్నా మాట్లాడుతుంటే, లేకుంటే ఎన్టీ రామారావును దించుడు అయిపోయింది. అక్కడ నేను ఎన్టీ రావు దించుడు కాదా, మీ నాయకుడు కేసీఆర్ ఎక్కించిండు ఎన్టీ రామారావును అంటే నీకు నీది నాకు నీదానే. ఇప్పుడు మీ నాయకుడు కేసీఆర్ ఏం చేసిండే, నేను మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చిన 1 month ఇప్పటికి చెప్తున్నాను. నేను ఎన్టీ రామారావు గారితో విభేదించి నాడు ఏదైతుందో ఐ హావ్ రిజైన్ ఫర్ మై మినిస్ట్రీ, నా మంత్రి పదవికి రాజీనామా చేసి నేను బయటకు వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి, ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి. కేసీఆర్ ఏదైతున్నదో మంత్రి పదవి కొరకు ఆయనతో బయటకు వచ్చాం. ది డిఫరెన్స్ చూడండి. నేను మంత్రి పదవి రాజీనామా చేసి బయటకు వచ్చిన, కేసీఆర్ ఏదైతుందో మంత్రి పదవి కొరకు బయటకు వచ్చిండే అంటున్నాను. ఆయన చెప్పే కథ చూడంటున్నా. అది ఇప్పుడు అంశం చర్చ. అది అంశం చర్చించినా కానీ చెప్పంటున్నాను. నేను చర్చించకూడదు అంటూ లేదు, చర్చించినా కానీ చెప్పంటున్నాను. నేను చర్చించినా కానీ చెప్పంటున్నాను. మళ్ళీ అదే పార్లమెంట్ ఎన్నికలున్నాయి, రేపు షెడ్యూల్ వస్తున్నది ఇప్పుడు అప్పుడు. నువ్వు సర్పంచ్ ఎన్నికలు ఎందుకు వాయిదా వేసిందంటే నీకు తెలియదు. అప్పుడు ఎందుకు వేసిండ్రు, ఇప్పుడు ఎందుకు వేసిండ్రు నీకు తెలియదా? రేపు పార్లమెంట్ షెడ్యూల్ వెలువడబోతున్నది. రేపు పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ లోపల, ఏప్రిల్ తర్వాత ఏదైతుందో తప్పకుండా నిర్వహిస్తారు. మే జూన్ లోపల విధానం ఏదైనా కానీ మే జూన్ లోపల
నీ పంచాయత్ సర్పంచాయతీ ఎన్నికలు తప్పని నిరూపితపడతాయని చెప్పంటున్నా. ఏదైనా మాట్లాడితే సరిగా మాట్లాడాలి, లేకుంటే ఆ విప్ అది అమలు చేయాలి, అది కూడా నేను అమలు చేయాలి. ఇప్పుడు ఈ బాగుతావు అధికారం ఒత్తిడి నేను పట్టుకొస్తున్నా, నువ్వు పట్టుకొస్తున్నావా? ఒత్తిడి తెచ్చే విధంగా ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఒత్తిడి తెచ్చి విప్ అమలు కాకుండా చూడాలనే ప్రయత్నం చేస్తా అని చెప్పి అనుట్ల ఉద్దేశం ఏంటి? అధికారులు ఒత్తిడి తేవడంలో భాగమే కదా అది. ఆ మాట మాట్లాడే ఉద్దేశం ఏంటన్నా? విప్ అనేది అయితే దానికి నిబంధనలు ఉన్నాయి. అసలు విప్ జారీ చేయబడ్డదా? ఆయన గారు సృష్టించిన విప్ అంటే దాని విప్ జారీకి అమలుకి ఏదైతే ఉందో దాని విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాన్ని పరిశీలించలేదా? కలెక్టర్ గారి దగ్గర పోయి ఆ ఎన్నిక రద్దు చేయి కురిగి అవ్వది నాకు అర్థమే కాకపోయా. అసలు మనం ఏం కోరాలి, ఏం కోరగలుగుతాము, వాట్ డిమాండ్ యూ కెన్ మేక్ ఆలోచన చేయాలి. కలెక్టర్ దగ్గర పోయి ఎన్నిక రద్దు చేయి, ఆమె ప్రమాణ స్వీకారం చేద్దామను డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ పర్సన్. ఇప్పుడు నీకు నార్మల్ చేయలేదు, దాన్ని కూడా ఏమన్నా బయట ఉన్న పక్కన పెట్టవా? నీ క్యాంపులకి లచ్చిలో నువ్వు అనే సామాజిక వర్గపులు కూడా ఉండేలా నీకు. మరి అదే అమ్మాయి బండ రజనీ చేస్తే ఎంత గౌరవం ఉంటుండేనే. నిజం చెప్పండి, నాకు ఇప్పుడు దుర్గాన్న మీకు టైంలో ఇంత మంచిగా తీసుకో. దుర్గాన్న నీ అనుభవం ఏదైతుందో నాకెంత ఓపిక అనుభవం వచ్చిందో నీకు కూడా అంత ఓపిక అనుభవం వచ్చిందని చెప్పండి. నిండుకుండా అందరూ అనుకుంటారు దుర్గా ఏం మాట్లాడు చేయడు అని చెప్పని. ఏం మాట్లాడుకోవాలి చేయకుండా నిర్ణయం తీసుకుంటారు. లోపల ఏదైతుందో విజ్ఞత కూడా చెప్తాను. ఏదైతుందో సమయాన్ని కూడా నిర్ణయం తీసుకోండి చెప్పండి. ఎమ్మెల్యేని ఏదైతుందో బెంబేలు ఎత్తించు నువ్వు అది చేయకపోతున్నావు. నువ్వు బయటకు వచ్చి నాకు ఫోన్ చేద్దాం, ఫోన్ చేయరాకపోతుంటే బయట ఫోన్ చేద్దా నువ్వు అదే అంటున్నా. నేను అనగానే ఐ మస్ట్ రియాక్ట్. మాట్లాడకుంటే బాబు నాకు ఏం మాట్లాడలేరా, ఆయన మాట్లాడిన అంత సత్యం అనుకుంటే, ఆయన మాట్లాడిన అంత సత్యం అనుకుంటేనే. కాబట్టి ఏదైతే ఐ మస్ట్ రియాక్ట్ అని చెప్పని అంత ఫ్రెండ్స్ కాబట్టి మీతో రియాక్ట్ అవుతున్నా. ఏ విధంగా మీరు తెర మీద దాన్ని పెడతారు దయచేసి చెప్పేది అడగబోతున్నారు. రాజధాని చేస్తున్నారు అని చెప్పి రేపు కేటీఆర్ పర్యటన పెట్టుకున్నారు, దాన్ని మీరు స్వాగతిస్తారా? ఏంటి వెల్కమ్ చేసి ఆల్రెడీ స్వాగతించింది నేను. ఆయన ఏదైతే ఉందో ఆయన ఇవాళ రేపేదో పోతా అంటుండో ఆయన 3 నెలల కింద పోయేది ఉండే. ఎప్పుడైతే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ నెర్రలు కొట్టిందో ఆనాడు ఆయన మంత్రి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి, వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి, వాళ్ళ బావ ఆర్థిక శాఖ మంత్రి, దేవర్ ఇన్ గవర్నమెంట్. రాష్ట్రానికి గర్వంగా భావించేటటువంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధానమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతుందో నెర్రలు వాసింది, కృంగిపోయింది, నీళ్లు నిలువరింపజేసేందుకు అవకాశం లేదు. భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది అని ఎప్పుడైతే తెరవీధికి వచ్చిందో, వెన్ ఇట్ కేమ్ టు ది నోటీస్, నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించినవే, నువ్వు పోలీస్ కంప్లైంట్ చేయించినావు కదా, మరి అప్పుడు నీ బాధ్యత కాదు అనే పోయి దాన్ని పరిశీలింపజేయాల్సిన బాధ్యత మీద లేకుండా నానే. నువ్వు పరిశీలిస్తే ఏదైతుందో స్పాట్ విజిట్ చేస్తే అది చర్చకు వస్తుంది. ఆ చర్చకు వస్తే ప్రజల్లో ఏదైతుందో వైఫల్యం కుట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆనాడు ఆయన కేటీఆర్ గారే కానీ కేసీఆర్ గారే కానీ హరీశ్రావు గారు కానీ వీళ్ళు విజిట్ చేస్తే ఏదైతుందో ఈ అంశం చర్చకు వస్తుంది. చర్చకు వచ్చి ప్రజల్లోకి పోతే ఏదైతుందో వాళ్ళ వైఫల్యం కుట్టొచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి కొరకు ఏదైతుందో దాని తీవ్రవాద చర్యగా అనుమానాస్పదమైనటువంటి ఒక సంఘటనగా పోలీసు నమోదు చేయించిన కేసు అని పట్టడం. ఇవాళ ఏంటి అని డిఫెన్స్ క్రియేషన్ కొరకు ఎస్టాబ్లిష్ కొరకు ఏమిటి కొరకు పోతుంది. ఇప్పుడు ఎవరిపైనా నిధులకి ఏ విధంగా బయటపడాలనో
రంధ్రాన్వేషణ చేస్తారు. ఈ కేజీలకి అట్లుంది. మొత్తం దేశమంతా కోడే కూస్తున్నది, దేశమంతా కోడే కూస్తుంది. ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ ఎంక్వైరీ అన్నీ చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి అంశం పోయింది. ఇప్పుడు చలనం వచ్చింది ఆ దొరగారికి ఇప్పుడు చలనం వచ్చింది, సంతోషం అని చెప్పంటున్నాను. ఇప్పుడే నీ వైఫల్యాన్ని గ్రహించిన ఆయన ఎక్కడది దారి తప్పింది. మీ కమిషన్ల కక్కుర్తితో ఏదైతున్నదో, ఏ సాంకేతిక పరిజ్ఞానం లేకుండా, ఇది మన బేసికల్లీ ఇట్స్ ఎ డిజైన్ లోపం, తర్వాత నిర్మాణ లోపం, నిర్వహణ లోపం. ఒక ఇల్లు కట్టాలంటే నేను చెప్తా, ఇంకొక హాల్ ఉండాలి, ఒక బెడ్రూమ్ ఉండాలి, అది వాస్తు ప్రకారం ఉండాలి, ఇంకో కిచెన్ ఉండాలి, అది వాస్తు ప్రకారం ఉండాలి, ఒక డ్రాయింగ్ రూమ్ ఉండాలి, గెస్ట్ రూమ్, ఆర్కిటెక్చర్ తీయాలి. నాకు ఏ విధంగా ఉండాలి ఇల్లు అనేది నేను సూచన చేస్తా, ఆయన తీయాలి. కేసీఆర్ ఇంకో ఇక్కడ డ్యామ్ కట్టాలి, 100 మీటర్ల దిగువ పట్టుకొస్తా, నేను ఇట్లా పట్టుకొచ్చి నాకు పేరు పెద్దరికం వస్తుంది, నాకు 4 రూపాయలు కమిషన్ వస్తుంది, ఇక్కడ కట్టేది ఏదో మంచి కట్టాలని చెప్పని ఏదైతుందో సూచన చేస్తే ఆ ఇంజనీర్ దానికి తగ్గట్టు ఏదైతుందో డిజైన్ రూపొందిస్తాం. పూర్తిగా అది కూడా ఈయనే కాగితం కళ్ళ పెట్టుకొని ఇట్లా గీసి ఇంకో గిట్లా కట్టు అని అంటే వెయ్యి గీసి చెప్పేది, వాడు సంతకం పెట్టే ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ కాదు, ఆ డిజైన్ రూపొందింపబడ్డట్టయితే బాధ్యుడిగా ఎవరు సత్తగా పెట్టి ఎవరు ఉరి తీయాలని చెప్పి అంటున్నాను నేను. ఎప్పుడు కేసీఆర్ అంటే కదా, కేసీఆర్ కాదు ముందు వాడిని ఉరి తీయాలి, ఆ ఇంజనీరింగ్ అధికారి. మరి కేసీఆర్ కూడా ఎట్లా సంతకం పెడతాడు? ఇప్పుడు బిల్లలు కింద బిల్లలు లేచిపోయినాయి, ఆ బిల్లల కింద నీళ్ళు దోసుకుపోయారు కల్లా ఇటు పిఎస్ ఉంటాయి కదా, ఆ పిఎస్ దగ్గర ఇసుక అంతా కొట్టుకుపోయింది. అంటే బేసికల్లీ ఇట్స్ ఏ డిజైనింగ్, సాంకేతికంగా లోపం అది. తర్వాత నిర్మాణము, నిర్వహణ, ఎంతవరకు ఆ కమిషన్ మీద దృష్టి తప్పేదైతే వాడు ఏమి ఇస్తుండే లెక్క తప్ప మనకు వాడు ఏం కడుతుండే కడితే నిలుతా నిలవ అని చెప్పలేదు మనకు ఉండాలి కదా ఆలోచన. నేను ఎప్పుడు చెప్తుంటా, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా ఇవాళ మిషన్ భగీరథ ఉన్నదా, మన కౌన్సిలర్ మాట్లాడిందే, నేను కౌన్సిలర్ మాట్లాడింది, క్లోరినేషన్ మేజర్ కాంపోనెంట్ క్లోరినేషన్. నీళ్ళు అంతగా అందుబాటులో ఉంటాయి, సమస్య నీళ్లు కాదు, రా వాటర్ ఇక్కడ కూడా పొందగలుగుతాం. అవి రక్షిత మంచినీళ్ళు కావాలి, క్లోరిఫైడ్ వాటర్ కావాలి మనం. ఆ రక్షిత మంచినీరు ఏదైతే క్లోరినేషన్ చేయబడ్డ నీరు ఇప్పుడు తప్పకెళ్ళి ఇస్తామని చెప్పింది. ఆ క్లోరినేషన్ ప్రభావం అయితే కేవలం 20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 20-30 కిలోమీటర్ ప్రభావం ఈ పైపుల ప్రభావం అయితే అది 0 అవుతుంది. మరి ఆ బాకెట్లో కలిపి బ్లీచింగ్ పౌడరు ట్యాంక్ ఎక్కి ట్యాంక్లో పోస్తానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు భగీరథ? మాకు ఇక్కడ పోసుకోరాదా? మన ఇంజనీరింగ్ సోయి ఉండాలి, ఉండద్దే. ఇప్పుడు పైపుల కంపెనీ వాడు ఏదైతుందో పైపులు అమ్ముడు పోవాలి, దొరగారికి ఏదైతుందో పైపులు కొట్టిన కమిషన్ వస్తుంది. 2 పైపుల కంపెనీ వాడికి పైపులు అమ్ముడు పోవాలి, దొరగారికి ఏదైతుందో పైపులు కొట్టిన పైపుల కమిషన్ వస్తుంది. మరి వీళ్ళిద్దరు ఏదైతుందో అది ఆలోచన చేస్తే ఆవిడ ఇంజనీర్ ఏదైతుందో, మరి సార్ ఇది మీ ఆలోచన కరెక్టే, కానీ ఈ క్లోరినేషన్ ప్రభావం 20-30 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది సార్, అది 0 అవుతుంది. మనం ఏదైతే ప్యూరిఫైడ్ వాటర్ సరఫరా చేయాలని చెప్పి అనుకున్నామో అది అందించలేకపోతాము అని చెప్పాలని చెప్పద్దా వాడు ఇంజనీర్. వాడు ఎందుకు ఇంజనీరింగ్ నాకాడు, మేము అందుకే మనం చెప్పిన వాడి ముందు వృద్ధి చేయాలని చెప్పాను. కౌన్సిలర్ చెప్పి నేను వృద్ధి చేయాలని చెప్పాను నేను ఆయన ముందుగా. వాడు శిక్ష కూడా చెప్పంటున్నా. ఇటువంటి వాళ్ళు చెప్పట్టి ఏదైతుందో, ఇప్పుడు కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివి ఉంటాడు. ఆయన నిజంగా ఆయన 80,000 పుస్తకాలు చదివి అనుకుంటున్నాడు. 80,000 పుటలు కాదు, 80,000 పుస్తకాలు అని చెప్తాడంటే మనం 80,000 పుటలు అంటే వేరు. అనగానే ఇల్లు నిజంగా అనుకుంటా పెద్ద సారు చదివి ఉండొచ్చు, అది ఇది అన్ని చదవచ్చు, చెప్పినాక దూరం చెప్పినాక కాదంట ఆమె. అట్లుంది రాజ్యం చెప్పండి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కూడా టీఆర్ఎస్ రక్షకుడు ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఏమనాలి, టీఆర్ఎస్ పార్టీ ఐక్యంగా నిలబడలేకపోతుందని చెప్పిన దానికి కూడా నేను బాధ్యున్నానే. మా కాంగ్రెస్ పార్టీను తల తుంకలు చేయాలనే ప్రయత్నం పాపం మా బట్టి గారు ఏదైతుందో సిఎల్పి నాయకుడు, ఒక దళిత నాయకుడు చెప్పంటున్నాను.
ఇదే భట్టి గారు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ శాసనపక్షం నాయకుడు ఒక దళితుడు అని చెప్పంటున్నాను. నీ అధికార మతంతో ఏదైతుందో మొత్తం ఆ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఏదైతుందో చిన్న భిన్నం చేసిన కదే. ఫలితం అనుభవించరు. కానీ ఇవాళ అట్లా కాదు ఆయన నీ నియంత్రణతో పోగొడుతోని నీ ఒంటితో పోగొడుతోని ఏదైతే నీ పార్టీ అట్లా ఆ ఉన్నంతకాలం దానికి నిలబెట్టుకో. మాకు నువ్వు ఉండాలని కోరుకుంటున్నా ఆయన. నువ్వు ఇంకోటి లేస్తావు. నువ్వు ప్రజా జీవితంలో ఏ విధంగా అధికార పార్టీ ఉంటుందో ప్రజలు దాని ప్రత్యామ్నాయంగా ఇంకొక రాజకీయ పార్టీ ఎదుగుతుంది. అంతేగాని ఏదైతుందో ఆ పార్టీ బలహీనపడ్డంత మాత్రాన మేము ఒక్కరమే ఉన్నాం. ఇక్కడ మాకు కూడా ఒక బాధ్యత ఉంటుంది. మమ్మల్ని కూడా కావాలిగా చేయడానికి ఒక రాజకీయ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి అంటున్నాయి. నీ పాత్రను సరిగ్గా పోషించలేకుంటే ఏదైతే ఉందో నీ స్థానం ఇంకో రాజకీయ పార్టీ ఆక్రమించుకుంటా చెప్పి అంటున్నాను. దయచేసి ఈ స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేయంటున్నాను. నీ స్థానం నిలబెట్టుకునే ప్రయత్నం చేసుకోని చెప్పి అంటున్నాను.